Good evening. Welcome to Daily News Analysis with Bharat. తెలంగాణలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ ఇచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 2 దశల్లో పరిషత్ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9 నుంచి తొలి విడత నామినేషన్లు మొదలు కానుండగా ఒక్క రోజు ముందు 42% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని, అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని విపక్ష నేతలు సూచిస్తున్నారు. ఈసీ షెడ్యూల్ ఇచ్చినా ఎన్నికలు జరిగే అవకాశం లేదా? అసలు రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటి? ఇదే విషయంపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో డేట్ ఇచ్చినా కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అని డైలమాలో ఉన్నారు. విపక్షాలు అయితే అసలు జరగవు అని ఖచ్చితంగా చెప్తున్నారు. సో మీ అనాలిసిస్. సో 8వ తేదీ హైకోర్టు హియరింగ్ ఉంది. ఎన్నికల కమిషన్ కూడా 8వ తేదీ తర్వాత నుంచి నామినేషన్స్ పెట్టింది. 9వ తేదీ ఒకవేళ హైకోర్టు కొట్టేసినా సరే ఇబ్బంది కాకుండా మాట్లాడదాం. మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ గారు, బీసీ నేత, రాష్ట్ర రాజకీయాల్లోనే బలమైన బీసీ నేత, ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్, మీరు చూశారు, ఇవాళ షెడ్యూల్ చూశారు. ఇప్పుడు హైకోర్టు హియరింగ్ 8వ తేదీ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో తమ చిత్తశుద్ది చాటుకున్నామని ప్రభుత్వం అంటుంది. సో 8వ తేదీ హైకోర్టు హియరింగ్ ఉంది. నిలబడుతుందా ఈ బీసీలకు ఇచ్చిన 42% జీవో కోర్టులో? ఏమంటారు మీరు? యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు గత సంవత్సర కాలంగా చేస్తున్న హడావుడి అయితే ఉందో మేమంతా నమ్మినాం. నిజంగా ఆయన అద్భుతం చేసి 42% రిజర్వేషన్లు తెచ్చి బీసీలకు ప్రాధాన్యత పెంచుతారని చెప్పి మేము భావించినాం. కానీ వాళ్ళు తీరా చూస్తే ఇదంతా ఉత్తదే అని చెప్పి తేలిపోయింది. మేమేమంటున్నాము, ఇవాళ 42% రిజర్వేషన్లు జీవో రాకముందే, ప్రాపర్ పద్ధతిలో రాకముందే ఏదైతే ఇచ్చిండ్రో దీనివల్ల జరగబోయే పరిణామం ఏంటంటే మేము మళ్ళీ కోరుతున్న భరత్ గారు, 42% రిజర్వేషన్లకు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ నాయకుడు కూడా వ్యతిరేకం కాదు. నంబర్ 1. నంబర్ 2, తొందరగా ఎన్నికలు జరిపించి ఈ గ్రామ సచివాలయాలు గాని, మండల సచివాలయాలు గాని, జిల్లా పరిషత్ సచివాలయాలు గాని అవి ఫంక్షన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేకపోతే మీకు తెలియంది కాదు, ఇలా గ్రామ స్వరాజ్యం ఏ గాంధీ గారు కన్న కళలు నిజం కావాలంటే ఈ సచివాలయాలన్నీ కూడా గొప్ప నడితే తప్ప వేరే మార్గం లేదు. ఇలా కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి ఉండదు. అది తప్ప ఇలా ఏది కాబట్టి కానీ ఇవాళ మొన్న మీరు ఏ ప్రాతిపదిక పైన రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఒక ప్రభుత్వం రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా నడుచుకునే అధికారం లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే నేను అన్ని ప్రయత్నాలు చేసినా, చాలా కష్టపడ్డా, ఏదో కోర్టు కొట్టేసింది అని చెప్పి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. న్యాయ నిపుణులు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కమిషన్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇది నిలిచేది కాదు, ఇది అయ్యేది కాదని మాత్రం చెప్తా ఉన్నారు. భరత్ గారు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే, బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఒక్కసారి షెడ్యూల్ రాగానే మొత్తం అలర్ట్ అయిపోయింది తెలంగాణలో. ఒక దాదాపు 90 నుంచి 1,00,000 వార్డు మెంబర్లు ఉంటాయండి తెలంగాణలో. 12,700 పైచలు గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇలా దాదాపు 5,800, 6,000 వరకు ఎంపీటీసీలు ఉంటాయి. ఇక్కడ దాదాపు 600 దాకా మండలాలు ఉంటాయి. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే అంటే దాదాపు లక్షల మంది ఒక్కొక్క వార్డుకి 2 ముగ్గురేసి 4 పోటీ చేస్తారు. ఒక్కొక్క సర్పంచ్ కి 4 నుంచి వెళ్ళి 10 మంది దాకా పోటీ చేసే ఆస్కారం ఉంది. ఒక్కొక్క ఎంపీటీసీకి 2 నుంచి మొదలుపెట్టి 10 మంది దాకా పోటీ చేసే ఆస్కారం ఉంది. ఆనాన్ని యావరేజ్ ఇస్తే లక్షల మంది ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ జరుగుతాయా లేదా అన్నటువంటి ఒక భావన వాళ్ళు కుంగదీస్తా ఉంది. ఇవాళ షెడ్యూల్ రాగానే అలర్ట్ అయిపోయి ఇవాళ నుంచే మొదలైతాయి. రేపు వార్డు మెంబర్ గా నిలబడే వాళ్ళు కావచ్చు, లేదా సర్పంచ్ నిలబడే వాళ్ళు కావచ్చు, ఎంపీటీసీ నిలబడే వాళ్ళు కావచ్చు, అనేక రకాల ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల ఎలక్షన్ అనగానే దావతులు మొదలైతూనే ఉంటాయి. కాబట్టి ఇవాళ నోటిఫికేషన్ రాకముందే వాళ్ళ జేబులన్నీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తే ఇవాళ ఎన్నికలలో నిలబడే ప్రతి అభ్యర్థి ఏమనుకుంటా అంటే ఎంత పైన పర్వాలేదు, బంగారం కుదో పెడతాడు, భూమి కుదో పెడతాడు, ఇల్లు కుదో పెడతాడు, అవసరమైతే అమ్ముకుంటాడు. మీకు తెలియంది కాదు, ఇవాళ మనం నోట్తో చెప్పే అక్కర్లేదు. కానీ ఒక సర్పంచ్ గా నిలబడాలంటే చిన్న గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి పెద్ద గ్రామ పంచాయతీ వరకు
5 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టుకున్న 30 లక్షలు ఖర్చు పెట్టుకున్న గ్రామ పంచాయతీ కూడా ఉన్నాయి. ఒక ఎంపీటీసీకి ఇవాళ 5 నుంచి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్న ఎంపీటీసీ కూడా ఉన్నారు. ఇవాళ వార్డు మెంబర్ కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ డబ్బులు లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ వీళ్ళు అనౌన్స్ చేయగానే నిజంగానే ఏం పోయేది లేదు అనేది కాదు కదా. అందరు అలర్ట్ అయిపోతారు. మొత్తం నిలబడడానికి పార్టీల మీద ప్రెషర్ ఉంటే నేను నిలబడతా అని చెప్పి ఇదంతా జరిగిన తర్వాత రేపు 8వ తారీఖు నాడు కోర్టు కనుక మీరు ఇచ్చినటువంటిది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పి రేపు కొట్టేసినా ఎట్లా ఉంటదండి చెప్పండి. రెండోది మన మహారాష్ట్రలో జరిగినాయని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన తర్వాత మీకు తెలియదు కాదు రద్దు చేసింది. ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా కనుక మనం చట్టసభలకు అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టసభలు తీసుకునే నిర్ణయాలు కానీ చేసే తీర్మానాలు కానీ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి తప్ప నువ్వు ఎబోవ్ అనేటువంటి పద్ధతి కానీ ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇవాళ నేను అంటున్నా సర్పంచులుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసుకునే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పి కోరుతారు. ఇవాళ మీరు ఆ మూడ్లో లేరు. మీరంతా సార్ కొంచెం మొబైల్ కరెక్ట్ గా పెట్టుకోండి. కొంచెం మీరు కరెక్ట్ గా కనబడేటట్టు. యా ఇప్పుడు పర్ఫెక్ట్. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దసరా కాబట్టి దసరా అనగానే దావతులు మొదలైతాయి. మామూలుగానే అది ఇప్పుడు ఎలక్షన్ దసరా అనేసరికి అందరికి దావతులు ఇవ్వాలి. ఈ దావతుల ఖర్చే సగం 8వ తేదీలోపు అయిపోతాయి మొత్తం. సో అభ్యర్థులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ లేదంటే అందరు ఖర్చు వేస్ట్ అయిపోద్ది. అంతేనా మీరు చెప్పేది? ఎస్ ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఫ్రేమ్. ఎస్ అట్లా పెట్టండి. ఎస్ నేనేమంటున్నా భరత్ గారు, ఇలా మనము ఒప్పుకోము అంటే ఎన్నికలు అంటే డబ్బులు ఖర్చు అవుతాయా లేదా అనే విషయం నేను చెప్పాల్సి అక్కడే ప్రతి ఒక్కళ్ళు ఎన్నికలు అనగానే దావతులు ఉంటాయి, ఆటపోతులు ఉంటాయి, తర్వాత మద్యం ఏర్లై పారుతుంది, డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతి ఉన్నది, ఇంకా స్థానిక సంస్థలు ఇంకా ఎక్కువ జిద్దు ఉంటది, మొత్తం బరిగేసి కొట్లాడే పద్ధతి ఉంటది. కాబట్టి నేనేమంటున్నా జరుగుతాయో జరగయో అనేటువంటి ఈ ఎన్నికలలో నువ్వు క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు మైదానం పంపించిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా అండి? ఖచ్చితంగా ఖర్చు పెడతారు కదా. అవును. నేనేమో ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ 8వ తారీఖు నాడు ఉంది చెప్పాలి ప్రభుత్వం. మేము చెప్పడం కాదు, మేమేదో 42% రాజధానికి ఇష్టం లేదని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 42% బ్రహ్మాండంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎన్నికలు సకాలంలో అస్పష్టంగా వాళ్ళకు ఉండకుండా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మేము విమర్శ చేయట్లేదు, నాకే వదిలేదు కానీ కూడా రేవంత్ రెడ్డి గారు బాగా అద్భుతం చెప్తున్నారు కూడా, కానీ ఇట్లాంటి పని చెప్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు వార్డు మెంబర్లు లేకపోతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ చేసి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంది? ఖర్చు పెట్టొద్దనా లేకపోతే ఏంటి? ఇప్పుడు 8వ తేదీ వరకు వెయిట్ చేయమనా? ఇప్పుడు ఒక మాట నేను ఎట్లా చెప్తా, వాళ్ళు ఉత్సాహం ఉంటే ఇప్పుడు మరి చెప్పినా అర్థం చేసుకోరు. భరత్ గారు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేనున్నా కదా ఫీల్డ్ మీద 20 ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ అంటే కూడా వార్డు మెంబర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మోరిస్తా ఉంటారు. మొత్తం వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ కులం అని ఇవని అవని ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే నేను చూసిన దగ్గర మీరు ఉత్తరాబాద్లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలు పెట్టే తోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 8వ తారీఖు వరకు కోర్టు ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నట్టలేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. అందుకని ఒక్కడి విషయం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది తప్ప నేను ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతం చేస్తారు, అల్లావుద్దీన్ అద్భుతం దీపం లెక్క మొత్తం రాజ్యాంగానికి అతీతంగా ఆయన పని చేయగలిగి రాజ్యాంగానికి అతీతమైనటువంటి పవర్ ఆయనకి ఉందేమో వారు చెప్పాలి. అంటే ఇది కోర్టులో నిలిచే అవకాశం లేదు మీ ఉద్దేశంలో? మీరు న్యాయ నిపుణులు వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం జీవో నేను చెప్పడం కానీ వాళ్ళే చెప్తున్నారు కదా, కోర్టుకు వెళ్ళకండి అంటున్నారు. మా పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ చూసినా మీరెవరు కోర్టుకు వెళ్ళకండి, మీరు మాకు సహకరించండి అంటే అర్థం ఏంటి? కోర్టుకు వెళ్ళకపోయినా కూడా కోర్టుకు సుమోటోగా స్వీకరించే అధికారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్లా
అంతిమంగా రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు, రాజ్యాంగ పరిరక్షకులు దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా మీకు ఇప్పుడు పంపించినా అని చెప్తుంది. అసెంబ్లీ తీర్మానం చేసింది, కౌన్సిల్ తీర్మానం చేసింది, పంపించడం కానీ మీకు గవర్నర్ దగ్గర నుంచి వచ్చిందా అంటే గెజిట్ గిట్లా రాలేదు. గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. చెప్పండి. కానీ ఇప్పుడు మరి రాష్ట్రపతి విషయంలో, ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమా బీసీలకు 42% రిజర్వేషన్లు? గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకమా? భరత్ గారు ఓల్డెన్ డేస్ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం పాటించాలని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు మాటలు చెప్పడమే కాకుండా ఇవాళ మీకు తెలిసి 27 మంది మంత్రులని మాట్లా 27 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో, ఎన్నో లేదు. స్వయంగా మా ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ బిడ్డ. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ ఫస్ట్ టైం నేను చాలా సార్లు కొన్ని విషయాలు చెప్పినా కొంతమందికి అర్థమవుతుందో అర్థం కాదు కానీ ఇక్కడ మా రజకులు బీసీలు, కన్నడకు పోతే ఎస్సీలు. ఇక్కడ మా లంబాడాలు ఎస్సీలు, కన్నడకు పోతే అక్కడ ఎస్సీలుగా ఉంటారు. ఇట్లా అనేక కులాలు అనేక రాష్ట్రాలు మారినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనం ఎందుకు వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండాలి? ఎస్, ఇప్పుడున్న పరిస్థితులలో ఓబీసీలలో అది రగులుతా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఓబీసీల జనాభా ఎంతో తేలవలసి ఉందని చెప్పి వారే స్వయంగా ప్రకటించారంటే మీరు అర్థం చేసుకోండి. ఓబీసీల పట్ల వాళ్ళ ఆవేదన పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు మరి రాష్ట్రపతినో లేకపోతే గవర్నర్ ను డైరెక్ట్ చేయొచ్చు కదా, గవర్నర్ కు సలహా ఇవ్వచ్చు కదా, 42% దాన్ని అసెంబ్లీ ఆమోదించింది యాక్సెప్ట్ చేయమని. ఇష్యూ గవర్నర్ గారు గాని రాష్ట్రపతి గారు గాని రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాడు తప్ప రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నాడు కాదు. సవరణ జరగాలి కదా. వాళ్ళే అంటున్నారు షెడ్యూల్ 9th లో చేర్చాలని ఒకరు అంటారు, ఇంట్లో చేర్చామని ఒకరు అంటారు. ఎందుకు వస్తున్నాయి చర్చలు? అర్థం ఏంటి అంటే ఇది చేసినప్పటికి కూడా అంతిమంగా రాజ్యాంగ సవరణ జరుగుతుంది అంగీకరిస్తున్నారు. ఇది ఎక్కడ జరగాల మరి? లేఖకి ఇన్ని కేసులు మహారాష్ట్రలో కేసు అయింది, సుప్రీంకోర్టులో కేసులు అయినాయి, అన్ని సందర్భాలు చెప్పింది దాటద్దు మీరు, ఈ లక్ష్మణ్ రేఖ దాటద్దని చెప్పి. తమిళనాడు మహారాష్ట్రలో ఉద్యోగాలలో మహారాష్ట్రలో ఎన్నిక మొత్తం అయిన తర్వాత రద్దు చేశారు. ఎన్నిక మొత్తం అయి గెలిచిన తర్వాత ఇక ఎన్నికనే అసలు జల్లదని చెప్పారు. సో మీరు ఇప్పుడు దావతులు ఇవ్వద్దు, లేకపోతే మీరు ఈ ఎన్నికల విషయంలో తొందరపడొద్దు అని చెప్పేది అందుకేనేనా? నేను ఒక్కటే మాట భరత్ గారు, నా అదంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాను 25 ఏళ్ళుగా. నేను ఒక 5-6 ఎన్నికలు, నేను ఒక 7 ఎన్నికలు 8 ఎన్నికలు నేను కొట్లాడినే కాదు, వాళ్ళ ఎన్నికలలో కూడా ప్రత్యక్ష పాల్గొన్న వాళ్ళని. కాబట్టి ఇలా ఎంత గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సర్పంచులుగా వాళ్ళు ఉన్న పనులు చేసిన బిల్లులు రాలేదు, ఎంపీటీసీగా వాళ్ళ బిల్లులు రాలేదు, ఇప్పటికే అప్పుల పాలు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ప్రకటించడం, ఒకవేళ పుష్కుల కనుక మీరు ఎన్నికలు చెల్లవని చెప్పి కోర్టు ఇస్తే మా బతికేం కావాలని అంటే ఆందోళన వాళ్ళకు ఉంటాయి కదా. అదే మా బాధ. గ్రామీణ ప్రాంతాల పైసలు కాదు, బట్టి వార్డు మెంబర్ కూడా 1 లక్ష రూపాయలు ఊడగొడతాడండి. సర్పంచులు కొన్ని చోట్ల ₹1,00,00,000 ఖర్చు పెట్టే సందర్భాలు లాస్ట్ ఎలక్షన్ లోనే ఉన్నాయి. లాస్ట్ 5 సంవత్సరాల క్రితమే సర్పంచ్ కొన్ని చోట్ల మాట్లాడటం తప్పైతుంది కావచ్చు కానీ ఇవాళ ₹500 ఓటుకు, ₹1000 ఓటుకు, ₹2000 ఓటుకు, ₹3000 ఓటుకు, ₹5000 ఓటుకు ఎవరు అలవాటు చేసినది? తెలంగాణలో ఎప్పుడు ఇట్లాంటి కల్చర్ లేకుంటే ఈ మధ్య కాలంలో చెడిపోయింది మొత్తం. అందుకని నా బాధ ఏంటంటే ఎక్కడ బంగారం ధర పెరిగింది, ₹1,00,000 తులం అయిపోయింది. పుష్కులు ఎక్కడ పోయి అమ్ముకొస్తున్నాడు? ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు ఏం చేస్తారంటే టెంప్ట్ అయిపోతారు, ఎంత వడ్డీకి దొరికినా తీసుకొచ్చుకుంటారు. బంగారం ఉంటే బంగారం అమ్ముతారు భార్యలు చెప్పకుండా, భూమి ఉంటే భూమి కుదవబెడతారు, ఇల్లుంటే ఇల్లు కుదవబెడతారు, పైసలు తెచ్చుకొని పెట్టుకుంటారు, మళ్ళా తినడానికి దొరకాయని చెప్పి. ఇట్లాంటి పరిస్థితి. నేను హుజురాబాద్ ఎలక్షన్ తోనే తెలంగాణలో ఈ విధంగా కల్చర్ వచ్చింది అంటారు. ఇంత ఎక్కువ హైయెస్ట్ ఎలక్షన్ హుజురాబాద్, తర్వాత మునుగోడు. అంటే చెరపకురా చెడదాం అన్నట్టుగా 6,000 రూపాయలు చొప్పున ఇచ్చి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చి గ్రామంలో ఏ పని ఆ పని చేసి విలేకరులకు ఇల్లు కావాలన్నా ఇల్లు తీసుకోండి, ఈ కమ్యూనిటీ హాల్లకు కావాలన్నా కమ్యూనిటీ హాల్ ఇన్ని ఇచ్చిండ్రు. అంటే దాదాపుగా ఒక 600 కోట్ల రూపాయల నాడు బ్లాక్ మనీ ఖర్చు పెట్టిండు, వేల కోట్ల రూపాయలు పని జరిగినాయి.
అదే ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు అవి చూసిన తర్వాత రాజులు చూసిన కన్ను మొగలు చూసే మొత్తుకోబుద్ది అన్నట్టుగా ఇవాళ ఏమైపోయింది, ఆ హుజరాబాద్ ఎన్నికలలో 6,000 10,000 చూసిన తర్వాత ఈ 1000 బిడ్డ అనే పరిస్థితికి వచ్చింది. నేను పత్రం చెప్తున్నా భరత్ గారు, బిడ్డ పంపిస్తానట, నువ్వు పత్రాన్ని ఎరాదు బిడ్డ అని చెప్పి అడిగింది. నన్ను గుర్తుపెట్టి, నువ్వు పత్రాన్ని ఎరాదు బిడ్డ అని చెప్పి అడిగింది. అంటే గట్లాడి పరిస్థితులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో గుర్తుపెట్టుకోండి. మొన్న నేను అంటున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంకి వచ్చింది, వాళ్ళు ఖర్చు పెట్టలేండి 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అడగండి. ఎన్నికల కమిషన్ ఇవి చెప్పేది అన్ని నీతి సూత్రాలు అన్ని అట్లే మిగిలిపోయినాయి. ఫ్లెక్సీలల్లా బ్రహ్మాండంగా మీరు ఓటుకు డబ్బు తీసుకోకండి, తీసుకున్నోడు నేరస్తులే, ఇచ్చిన నేరస్తులే, ఇవన్నీ చెప్పడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇలా ఎలక్షన్స్ అంటేనే డబ్బులు లేకుండా ఎలక్షన్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడో రేరుగా కొద్దిమంది పుణ్యాత్మలు మంచి బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గాలలో నేను ప్రజలు ఆదరించి అయ్యో పాపం నీ దగ్గర ఏమున్నాయి బిడ్డ అని చెప్పి ఆదరించేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ అదర్వైజ్ ఎక్కడ కూడా డబ్బులు లేకుండా ఎన్నికలు జరగవు. కాబట్టి అందులో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎస్, ఇవాళ నేను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, మీరు తప్పకుండా రేపు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటారని చెప్పి గ్యారంటీ ఏమని చెప్పండి ప్రభుత్వాన్ని. మీకేమనిపిస్తుంది, మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం నిలవదు కదా ఈ 42% జీవో? నిలవదు అనేది నేను పెద్ద లీగల్ రెమెడీ కాదు, కానీ నాకున్న చిన్న అనుభవం మేరకి నేను ఇంటరాక్ట్ అవుతున్నటువంటి మేధావుల అడ్వకేట్ల రాజకీయ నాయకుల మేరకి నిలవదని అంటున్నారండి. మరి ఎట్లా ఇప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అందరూ అంటున్నారు. కాంగ్రెస్ అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అందరు అసెంబ్లీలు సపోర్ట్ చేశారు. కానీ అది మహిళా బిల్లు లాగా ఇంప్లిమెంట్ చేసేందుకేమో మహిళా బిల్లు ఎన్ని సంవత్సరాలు అయితే మొన్న ఇంప్లిమెంట్ అది పార్లమెంట్ లో పాస్ అయింది, ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు. సో ఎట్లా మరి బీసీ బిల్లు 42% రావాలంటే ఎట్లా, ఏం మార్గం మీ ఉద్దేశంలో, ఏం చేయాలి? వారు ఏమంటారు, వారి మాటల్లోనే ఇంత కాంట్రాక్ట్ ఉందంటే, అయ్యా ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ వాలంటరీగా 42% ఇచ్చుకోవాలంట. మీరు చెప్పన్నా, చెప్పండి. 42% ఏమంటారు? ఆల్రెడీ చెప్పండి ఈటల రాజేందర్ గారు, వినబడుతుంది. ఇప్పుడు వారు అంటారు, ఒకవేళ నేను సాధించలేకపోతే, చట్టం కనుక అడ్డుకుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే, సుప్రీంకోర్టులో ఓడిపోతే, హైకోర్టులో కనుక 42% ఇస్తాం, మీరు కూడా అన్ని పార్టీలు 42% అని చెప్పి ఆ సూత్రాలు చెప్పిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారే కదా, ఇక దాంట్లోనే తెచ్చిపోతుంది కదా. ఇంకా ఏం చెప్తాను చెప్పండి. మరి ఎట్లా ఇప్పుడు మరి కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతుంది? 9th షెడ్యూల్లో తమిళనాడు తరహాలో చేర్చాలంటే మీ వల్లే సాధ్యం, భారతీయ జనతా పార్టీ. మీరు చేయట్లేదు. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి చేయట్లేదు అన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి అని. వీళ్ళ చిత్తశుద్ధి గురించి కూడా అడుగుతా. ఇప్పుడు 42% అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గాల్లో 15 మంది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారితో సహా 15 మంది మంత్రులు, తర్వాత ఒక స్పీకర్, ఒక డిప్యూటీ స్పీకర్, ఇదంతా చేస్తే ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారండి 15 మంది మంత్రులలో. ఎంత పని అయితే 20%. కానీ వాళ్ళు గెలిచింది 7 ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ నుంచి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు. లోతులోకి పోతలేను, కానీ కనీసం నువ్వు 42% అంటున్నావు కదా, కనీసం 30% అని ఇవ్వలే కదా మీరు. ఒకటి. రెండవది, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయండి, నామినేటెడ్ పదవులలో 42% అయితే నువ్వు ఇచ్చినవా? దానికి ఏ చట్టం అడ్డం లేదు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్లు వేసుకునే విషయంలో ఏ చట్టం చెప్పదు రిజర్వేషన్ గురించి, ఇవాళ నామినేటెడ్ పదవుల విషయంలో ఏ చట్టం చెప్పదు రిజర్వేషన్ గురించి. ఎందుకో ఇయ్యలేకపోతున్నావు. ఎక్కడ అడ్డంకి లేని రాజ్యాంగబద్ధంగా అవసరం లేనిటువంటి వాటిల్లో నువ్వు ఇచ్చినవా చెప్పండి. నీ ఆచరణ తెలుస్తాను కదా. నేను అడుగుతా ఉన్నా భరత్ గారు, దేశ చరిత్రలో మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఓబీసీల మంత్రుల సంఖ్య పెరిగినమాట వాస్తవం, అవునా కదా? మీరు చెప్పండి. 20 మంది అండి అంతకుముందు కానీ మొన్న కానీ. తొలి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ, రెండోసారి రాష్ట్రపతి ఒక ఆదివాసీ అడవి బిడ్డ. గది మా చరిత్ర కదా. ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా ఒక బీసీ బిడ్డ వచ్చిండు. చాలా మంది అడుగుతున్నారు బీసీ కోటా 42% గురించి ఈటల రాజేందర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి.
ఎందుకంటే బీసీలకు సంబంధించి 42% కావాలని మనసుతో కోరుకుంటున్నాం. తొందరగా ఎన్నికలు జరిపితే కోరుతున్నాం. ఈ బీసీలకు ఛాంపియన్ అనేటువంటి క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి చెందాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేమే అంటలేం, కానీ ఎట్లలో చెప్పు, మాకు అర్థం కాక పిచ్చిలేసిపోతుంది మాకు. అంటే మీరు బీసీలను చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నారు ఎన్నికల ముందు, అప్పుడు ఈటల రాజేందర్ గురించే చెప్పారని అనుకున్నారు. కానీ చీఫ్ మినిస్టర్ సంగతి పక్కన పెడితే బీజేపీ లీడర్ కూడా బీసీని చేయలేదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కూడా బీసీని చేయలేదు. లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో లక్ష్మణ్ గారు 9 మందిలో తెలంగాణ ఓబీసీ బిడ్డ లక్ష్మణ్ గారు ఉన్నారు. మళ్ళీ బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రుల్లో. ఎందుకు చేయలేండి? ఆ పార్టీ సామాజిక సమతుల్యత పాటించే పార్టీ. ఒక్కొక్కసారి సీనియర్ జూనియర్ కూడా చూడకుండా సామాజిక పద్ధతులలో మీకు మధ్యప్రదేశ్ తీసుకున్న, రాజస్థాన్ తీసుకున్న మేము ఇవ్వలేదండి. అన్ని వర్గాల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆచరించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, సో ఒకటి ఇది ఇప్పుడు 42% సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? జీవోనా, 9th షెడ్యూలా, బిల్ పాస్ చేయించడమా, లేదా ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ సంబంధించి వాళ్ళతో యాక్సెప్ట్ చేయించాలంటే ఏం చేయాలి? అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రికి అంటున్నారు రాష్ట్రపతి. అవునా, అది వాళ్ళు చెప్పాలి కదా. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఏమైనా ఉంటారా? ఒక ముఖ్యమంత్రి గారికి భరత్ గారు పేరు పాలేస్తారు. వాళ్ళు చెప్పుడు బాగానే ఉంది, మీ అడుగుడు బాగానే ఉంది. జంతర్ మంతర్లో ధర్నా చేశారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని. వాళ్ళు 2 సార్లు ధర్నా చేశారు, ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు పోతుండ్రు, ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. రాష్ట్రపతి గారి దగ్గర ఏముంటుందండి? మీరు అన్యాయం. రాష్ట్రపతి గారు ఏముంటుందండి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటది. చేస్తే మరి ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి కదా. వీళ్ళు అడగలే. సర్వే అయింది వీళ్ళ సామాజిక తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరమైనటువంటి మొత్తం జనాభా లెక్కలు తీయాలి కదా. తీసిండ్రా వీళ్ళు? చెప్పండి. తూతూ మంత్రంగా ఏదో ప్లానింగ్ కమిషన్ లకు అప్పచెప్పేసి మేము డాటా తీసామని చెప్తే అవుతుందా? తమిళనాడులో చూడండి 21 మందితో వేసిండ్రు. అప్పుడు వాళ్ళు ఎవ్రీ 10 years ఒకసారి వాళ్ళు మళ్ళీ చేసి కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఏం కావాలన్నా ఆ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దక్కిందండి. ఎంత కమిట్మెంట్ కావాలి వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. ఇలా మీకు ఒక మాట చెప్పాలి, తమిళనాడులో స్థానిక సంస్థ రిజర్వేషన్ లేవు, కానీ 60-70% పదవులు నాకు తెలిసి ఇలా ఓబీసీలకు దక్కుతున్నాయి. ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ జనాభా ఉన్నది కాబట్టి, చైతన్యం ఉన్నది కాబట్టి ఇలా వాళ్ళు కూడా పొడి చేయగల స్థాయికి వచ్చింది కాబట్టి 40-45% వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ సర్పంచ్ 40-45% వస్తున్నారు, ఎంపీటీసీగా వస్తున్నారు. మీరు చూపించేదేముంది? మీరు 42% గ్యారంటీ ఇస్తే దానికంటే ఎక్కువ వస్తారు తప్పకుండా. ఇంకొకటి, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 42%తో పాటు బీసీ సబ్ కేటగరైజేషన్ కూడా ఉండాలి, అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు 42% చేశారు తప్ప కేటగరైజేషన్ లేదు, ఏబిసిడి వర్గీకరణ ద్వారా చేయట్లేదు అని అంటారు. మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఉండాలా వద్దా? వాళ్ళ 6 గ్యారంటీల గురించి, 66 రకాల హామీల గురించి, 400 పైచిలకు రకాల పనుల గురించి ఇప్పుడు చెప్తే ఉడుతుందా భరత్ గారు? అది ఉడుతుందా చెప్పండి? ఇప్పుడు అంత ప్రజలేమనుకుంటే తెలుసా, ఏం అడగడానికి తగిన ఏం కాదు, అడగద్దు, అడిగి మనం నోరు చెడగొట్టుకోవద్దు అనుకుంటాను. ఓకే, సో ఒకటి మీ ఉద్దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఈ టర్మ్ లో సాధ్యమా? ఇప్పుడు మీరైతే 8th కోర్టులో అయితే కేసు నిలవదు అంటారు, అంతే కదా? రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది కాబట్టి నిలవదు అంటారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీ, కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీ కాదు, అనుభవం లేని పార్టీ కాదు, 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చరిత్ర పార్టీ, దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. వాళ్ళు ఏ న్యాయ నిపుణులతోటి ఏ ఆధారంగా వాళ్ళు ఏ ప్రాతిపదిక పైన వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండ్రో దాని ప్రకారంగా వాళ్ళు చేయాలి కదా. మరి మమ్మల్ని అడిగితే ఎట్లా చెప్పండి? అంటే మిమ్మల్ని అడుగుతాయంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలి? లేకుంటే ఈ లాస్ట్ ఆప్షన్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తామంటున్నారు, లేదా రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత సాధ్యం అంటారు.
కానీ నేను రాహుల్ గాంధీ గారు చూసిన తెలంగాణనే ఆదర్శవంతం అని చెప్పి దేశానికే రోల్ మోడల్ అని చెప్పి మాట్లాడినట్టుగా వీళ్ళు చెప్పుకుంటారు. ఏం రోల్ మోడల్ చెప్పాలి భరత్ గారు, వీళ్ళు ఏం చేసినా చెప్పి రోల్ మోడల్ ఉంటది. సర్వే తెలంగాణ సర్వే దేశానికి కూడా ఆదర్శం అంటారు. కేబినెట్ మంత్రులు వేసినవా, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తేవా, లేకపోతే ఈ నామినేటెడ్ పదవులలో ఏమైనా ఇస్తేవా, ఏం చేసినావు చెప్పండి మీరు? నీ చేతులున్నా నువ్వు చేయలేదు, నువ్వు అక్కడ నువ్వు ఈ కేంద్రం మీద. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ రూపంలో కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని గుర్తుపెట్టుకో. కాదు, సర్వే పట్ల మీరు సంతృప్తిగా లేరా? సర్వే చేసిన వాళ్ళు గతంలో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసింది, ఇప్పుడు ఈ సర్వే చెప్పండి. సర్వే ఎవరు చేస్తారు? వాల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా చెప్పండి? స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా సర్వే? దీనికోసం స్పెషల్ గా ఏర్పడినటువంటి సంస్థ అవుతుందో వాళ్ళు మొత్తం ఇంటిని వాళ్ళే చెప్పిండ్రు. ఒకసారి సర్వే చేస్తే ఎవరు మాకు సహకరిస్తలేరు, మాకు సరిగ్గా లెక్కలు వస్తలేవు అని చెప్పి నేను చెప్తున్నా, వాళ్ళే చెప్పింది కదా భరత్ గారు. యాదకుందా మీకు? అవును, అంటే 96% మంది ఇచ్చారు, 4% ఇవ్వలేదన్నారు. 32% ఉంది. బీసీల జనాభా అంటే లొల్లి అయింది, మళ్ళీ మీరు సవరిస్తామన్నారు, మళ్ళీ చేస్తామని. అంటే ఎంత తప్పుల తడుకో మనకు అర్థమవుతుంది. అంటే కమిట్మెంట్ కావాలి భరత్ గారు, కన్విక్షన్ కావాలి భరత్ గారు. ఇవాళ వాళ్ళు చేయాలనుకుంటే నిజంగానే దానికి ఒక కమిటీ వేసి, ఒక కమిషన్ వేసి, దానికి డబ్బులు ఇచ్చి, దానికి ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల మంచిగా వాళ్ళు టైం ఇచ్చి ప్రాపర్ పద్ధతి తెచ్చి నువ్వు చేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కానీ నువ్వు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించని చెప్పండి. ఒకటే అంటది. ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నా, 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేది చెప్తా ఉన్నదో ఇదే చట్టం. కానీ నార్త్ ఈస్ట్ లో 70% రిజర్వేషన్ ఉంది, 90% రిజర్వేషన్ ఉంది కదా. ఓకే, 90% చెప్పండి. అంటే అది గిరిజనులకు సంబంధించి అనుకుంటా, మోస్ట్లీ ఎస్టీ ట్రైబల్ వాళ్ళ జనాభా ప్రకారం ఉన్నది. ఎందుకని నీకు సేమ్ అట్లనే ఇలా ఓబీసీల విషయంలో కూడా నువ్వు కనుక సపోర్టివ్ స్ట్రక్చర్స్ సరిగ్గా ఉండి, ప్రాపర్ స్టాటిస్టిక్స్ కనుక ఉండి వాళ్ళ కనుక కన్విన్స్ అయితే తమిళనాడు లెక్క మనకు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేసేది ఉండే సర్వే ఎట్లా చేసేది ఉండే? ఇప్పుడున్న సర్వేలో తప్పులేంది మీకేమనిపించాయి? మీరు తమిళనాడు ఈ 69% రిజర్వేషన్ ఇప్పుడైతే నడుస్తా ఉందో దానికోసం ఒక 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శంకరణ ఎవరితో వారి నాయకత్వంలో వేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు అనేది నేను ఇప్పుడే చెప్పలేదు. వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు మొత్తం ప్రతి ఇంటిని జనబట్టి ప్రతి లెక్క తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి కొన్ని కులాలు ఈవెన్ ఎస్సీల కంటే కూడా వెనుకబడి ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి ఇవ్వలేదు కదా. ఇవాళ అనేక బీసీలు ఉన్నాయండి. ఇప్పుడు అడకతింటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీల కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఎవరు ఎక్కారండి? అనేక రామజోగులు అని ఉంటది, పెద్దమ్మలు అని ఉంటది, ఒక 33 కులాలు ఉన్నాయండి. వాళ్ళకి అడ్రస్ లేదు, లేదా వాళ్ళకి కుల సర్టిఫికేట్ లేవు. సంచార జాతులు బీసీలో కులాలు ఉంటాయి. పెద్దమ్మలోళ్ళు, ఇవాళ కాకిపడికలోళ్ళు, మీకు గంగిరెత్తులోళ్ళు, వీళ్ళంతా బీసీల కింద వస్తారు. 33-34 కులాల దాకా ఇవాళ వాళ్ళకు. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇప్పించే కొంతమందికి, కొన్ని కులాలకు పాపం ఆ కులాన్ని వాళ్ళు గుర్తించకపోతే, సర్టిఫికేట్ పొందకపోతే వాళ్ళు చదువుకోవాలనుకుంటే వేరే కులం వాళ్ళ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు చదువుకున్నారండి. నేను వచ్చినాక ఒక 30-40 రోజులు కష్టపడితే గానీ వాళ్ళ కుల సర్టిఫికేట్ ఇవ్వలేకపోయినా గుర్తుపెట్టు. అందువల్ల బీసీలు అనగానే ఎస్సీల కన్నా పెద్దోళ్ళు అని, ఎస్సీల కన్నా పెద్దోళ్ళని కాదు, వాళ్ళకంటే అలవస్థానంలో అనేక ఉన్నాయి. పీసీఆర్ మిగతా జూమ్ ఎవరైనా అయితే లాగౌట్ చేయండి వాళ్ళని. ఎస్ రాజేంద్ర గారు, ఒకటి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రోజులో సర్వే చేసింది, ఇప్పుడు దానికంటే మాది బెటరే కదా అంటారు. అప్పుడు మీరే ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా. తప్పల తడక అని చెప్పి తీసుకపోయి అడికెక్కిచ్చిండు. బయట పెట్టిలా, మళ్ళీ ఎప్పుడైనా బయటకు వచ్చిందా చూసిందా మీరు? కేసీఆర్ సర్వే ఎప్పుడైనా బయటకు వచ్చిందా? దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామా? నేనే ఆర్థిక మంత్రిని. అన్ని ఇట్లా కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో పెట్టేట్టున్నారు. అప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోనో ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉండేది. మళ్ళొకసారి తీర్చుడు మొత్తం అవన్నీ కూడితే తెలంగాణ జనాభా ఎంత అయిందో ఒకసారి చూడు. 114% వచ్చినట్టుంది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని. ఇవన్నీ మాట్లాడుతున్నాను నేను. అది మాత్రం తప్పుల తడక. ఉన్న జనాభా కంటే ఎక్కువ వచ్చిన ఏది కేసీఆర్ చేసిన దానిలో మొత్తం తప్పులు తడక. కానీ జనాభా అప్పుడు 3,70,00,000 వచ్చిందా టోటల్? చాలా ఎక్కువ వచ్చింది.
ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే ఒకటే రోజులో చేయడం వల్ల జరిగిన ప్రాబ్లం అది సాధ్యమైద్దా అండి? ఆనాడు కేసీఆర్ గారి మీద విపరీత నమ్మకం ఉండే దుబాయ్ లో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, మలేషియాలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, ఇంటుగా ఏదో మాది జరుగుతుందట అని చెప్పి ఇచ్చిండ్రు. ఇవన్నీ దాని లోతులోకి పోకూడదు కానీ ఎందుకు? ఓకే, మరి మంచిది. ఒకటి ఫైనల్ గా ఇప్పుడు బీసీలకు సంబంధించి మీరైతే క్లియర్ గా 8th లో నిలబడదంటారు. సో తమిళనాడు తరహాలో చెయ్యాలి అంటారు. చేయాలంటే 1-2 years పడుతుంది, ఇంకా 2 సంవత్సరాలు అంటే మరి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర ఈ కోర్టును కనిపించేసేంత సమాచారం కనుక ఉండి ఉంటే సక్సెస్ అయిద్దా లేదా అని వాళ్ళు చెప్పాలి. ఈటల నారాయణ గారు మాట్లాడేది కానీ ఇతర న్యాయ నిపుణులు మాట్లాడేది కానీ ఇదంతా బక్వాస్, ఇదంతా తప్పు, మీరు వీళ్ళు నమ్మకండి అని మీరు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇగో తప్పకుండా 8వ తారీఖు నాడు కోర్టుకు పోయినప్పటికి కూడా మనమే నెగ్గుతాం, 42% రిజర్వేషన్ మేము ఇచ్చింది 100% కరెక్ట్, రాజ్యాంగబద్ధంగా ఉన్నది, దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే కోర్టు స్టే ఇవ్వలే కదా హైకోర్టు, అందుకని నోటిఫికేషన్ ఇచ్చాం, స్టే ఇస్తుండే జీవోలో తప్పు ఉంటే అని అంటారు. మీరు ప్రాపర్ స్టాటిస్టిక్స్ తో రండి, సమాచారంతో రండి. మీరు ముఖ్యమంత్రి, మీరు గవర్నమెంట్ అడిగి చెప్పమని చెప్పిండు వాళ్ళ అడ్వకేట్ జనరల్. అవును, గవర్నమెంట్ అందుబాటులో లేదంటే 8వ తారీఖు వేసిండు. వాళ్ళు వేసినప్పుడు ఏమన్నారు, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు కానీ మాకు చెప్పకుండా మాత్రం ఏం చేద్దాం ఒక మాట చెప్పింది. 8వ తారీఖు నాడుకి ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, పండుగల హాలిడేస్ కాబట్టి పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 1 కేసు గెలిచినట్టు ఇది కూడా గెలుస్తాము హైకోర్టులో మేము మేనేజ్ చేసుకు ఈ కేసు గెలుస్తామని చెప్తున్నారు. అది వేరు ఇది వేరు కదా, దాని పోలికుందా? కానీ భూల పంచాయతీ లేకపోతే ఇది ఉద్యోగాల పంచాయతీ, ఇది మొత్తం రాజ్యాంగానికి లోబడి జరగాల్సిన పని కదా. ఇది రాజ్యాంగానికి లోబడి ఒక జడ్జి గారికి ఏదని చెప్పుకోవడం వల్ల సహకరిస్తే పని కూడా కాదు కదా ఇది. మరి రాజ్యాంగానికి లోబడి అంటే ఎట్లా? ఇప్పుడు దీన్ని ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యప్రదేశ్ మోడల్ కొద్దిమంది సరే మాజీ ఐఏఎస్ అధికారి పి నరహర్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేసినట్టున్నారు. ఎట్లా మరి మీరు ఏ మోడల్ సజెస్ట్ చేస్తారు? నేను మళ్ళొకసారి చెప్తున్నా, నేను బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి బలంగా కోరుకునేవాడిని. దానికి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గం సపోర్ట్ చేసేవాడిని. మా పార్టీ కూడా దానికి వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ మాట ఇచ్చిందో ఎట్లా చేస్తారో వాళ్ళు చెప్పమని చెప్పండి. నాకు తెలుసు నరహరి గారితో నేను ఒక 2-3 days ఈ ఇష్యూ మీద మాట్లాడిన, అసలు ఏంది రిజర్వేషన్ ఎట్లా అయింది అంటే ఆ మాట కూడా చూసినా అంత ఈజీ కాదు. ఆ మాట కూడా చూసినా అంత ఈజీ కాదు. ఓకే, అంతే మళ్ళీ అది కూడా 50% దాటలే. ఒకడు ఎక్కువ ఉన్నది, ఒకడు తక్కువ ఉంది, అంతా కలిసి రాష్ట్రం ఐజ్ ఎ హోల్ గా ఒక యూనిట్ కింద చూపించడం, జిల్లా ఐజ్ ఎ హోల్ ఒక యూనిట్ కింద చూపించడం, మండల ఐజ్ ఎ హోల్ గా చూపించడం, ఇవన్నీ చేసిండ్రు. ఏది చేసినప్పటికి కూడా వాళ్ళది మాత్రం 50% దాటలేదు. ఓకే, అంటే వాళ్ళు గ్రామ పంచాయతీ యూనిట్ జిల్లా యూనిట్ గా తీసుకున్నారు, కానీ మన దగ్గర ఆ లెక్కలు లేవు ఎక్కడెక్కడ ఎన్ని బీసీలు అన్నది. నేను అవన్నీ చూసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అని చెప్తున్నా, అంత ఈజీ కాదు. నేను ఒకటే ఏమంటున్నా అంటే, నేను ప్రభుత్వాన్ని అయ్యా మీరు ఏ ఎన్నికల షెడ్యూల్ అయితే మీరు విడుదల చేసిండ్రో, ఇగో మా ఎన్నికలు ఎవరు ఆపలేరు, ఇదంతా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయని చెప్పి ఒక భరోసా ఇచ్చి, మేము 9వ తారీఖు నాడు మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం, మీరంతా సమాయత్తంగా ఉండమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పమని చెప్పండి. కానీ ఇప్పుడు పైసలు వేస్ట్ అయితే అందరి వేస్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేస్ట్ అయితే, బీఆర్ఎస్ బీజేపీ అందరు దావతులు ఇస్తారు కదా. ప్రతిపక్ష పార్టీల దగ్గర పైసలు ఎక్కడండి? బీజేపీ మా దగ్గర పైసలు ఎక్కడండి? ఇక్కడ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వీళ్ళు అధికారం చెలాయిస్తున్న వాళ్ళు పైసలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పైసలు ప్రభుత్వం 11 ఏళ్ల కేంద్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ మేము గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో లేదా బీజేపీ పార్టీ అంటలేదు, ఎవరి పైసలు పైన పైసలు పోతాయి కదా, మంచిది కాదు కదా. నేను అందరి గురించి మాట్లాడుతున్నా, అందరూ పోటీ చేసే అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నా, అది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు. ఓకే, సో అది కాంగ్రెస్ పోయినా బీజేపీ పోయినా ఎవరు పోయినా పైసలు పోయినట్టే. ఇప్పుడు మళ్ళా రెండోసారి ఖర్చు పెట్టదు, కానీ వేరే మార్గం లేదు. మరి 20 నెలలైంది ఎలక్షన్ చేయకుండా లోకల్ బాడీస్, హైకోర్టు ఏమో September 30th లోపు చేయాలని చెప్పింది. మరి ప్రభుత్వం ముందు ఏ మార్గం ఉంది? వాళ్ళకి తెలుస్తుంది, మాకు ఎన్ని తెలుస్తాయండి. వాళ్ళకేం కొత్తగా ఎవరైనా సలహాలు ఇచ్చిండ్రో, ఈ రాజ్యాంగాన్ని అతీతంగా చేయగలిగే శక్తి వాళ్ళు సంతరించుకున్నారేమో వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఎట్లా చెప్తాం. కానీ ఇప్పుడు ఎట్లా సార్ మరి ఎలక్షన్ 20 నెలలు ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితి లేదు. రావద్దని కోరుతున్నాం మేము, ఎవరు చెప్పాలి.
గవర్నమెంట్ బాధ్యతమైన గవర్నమెంట్ కదా, చేయాల్సిన గవర్నమెంట్ కదా చెప్పాలి. ఓకే, వాళ్ళే ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నారే మరి పార్టీ పరంగా మీరు ఇచ్చిన సిద్ధమా? ఒకవేళ రేవంత్ రెడ్డి పిలుపునిస్తే ఇది కొట్టేస్తే పార్టీ పరంగా 42% అంటే నేను ఇప్పటిదాకా ఏం చెప్పినా 45% వివరించే ఇప్పటికే 40% పైన ఉన్నారు బీసీలుగా ఉన్న వాళ్ళు. గ్రామాల్లో ఉంటే ఎక్కువ బీసీలు ఉన్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అవును, ఏ మాత్రం కొంచెం కొంచెం సంపాదన పెరిగినా, ఏ మాత్రం కొంచెం మంచిగా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నా అక్కడ ఉన్న అంతా మైగ్రేట్ అవుతున్నారు సిటీకి. ఇంత వేగంగా జనాభా ఎందుకు పెరుగుతుందండి? ఇవాళ ఎక్కువ ఉంటోళ్ళు ఎవరో నాకు తెలుసు, ఏ సామాజిక వర్గాలు అక్కడ ఉంటుందో నాకు తెలుసు. అందుకనే ఇలా గ్రామీణ ప్రాంతాలు పట్టుకొని ఉండేది వాళ్ళే ఉన్నారు. ఆ చిన్న చిన్న కమతాలతోటి ఆ భూములు నమ్ముకొని ఉండేది వాళ్ళే ఉన్నారు. ఇప్పటికి కులవృత్తులను నమ్ముకొని వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేచురల్ గా వాళ్ళు పోటీ చేస్తున్నారు, అక్కడ గెలుస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు మీ పార్టీ ప్రిపేర్ అయి ఉందా? ప్రిపరేషన్ కరెక్ట్ ఉన్నట్టు కనిపించట్లేదు. 31 జడ్పీ చైర్మన్ లో ఒకటన్నా గెలిచే పరిస్థితిలో ఉందా? మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నాం. హుజురాబాద్ సంగతి, మీరు హుజురాబాద్ గట్టిని ప్రిపేర్ అయినారా? తప్పకుండా గెలుస్తాం మేము. మొత్తం ఉన్న దానిలో జడ్పీటీసీలు కానీ లేకపోతే మండల పరిషత్ కానీ అనుకుంటున్నాం. ప్రజలు ఆశీర్వదించాలి. అంటే ఎక్కువ మీరు ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ కదా, ఎక్కువ సిటీలో తిరుగుతున్నారు. మళ్ళీ అక్కడ సమయం కేటాయిస్తున్నారో లేదో? 25 ఏళ్ల చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కదా. మేమెవరమో, మా వేవులేంటి ఏందో, మేము ఎట్లాటోళ్ళమో, ఇట్లా పనిచేసేటోళ్ళమో కాదో, మా చరిత్ర అంతా వాళ్ళ కళ్ళ ముందు లేదు కదా. ఇంకా మల్కాజిగిరి వాళ్ళకి మొత్తం తెలియకపోవచ్చు, కానీ హుజురాబాద్ అయితే ప్రతి అంగుళంగా తెలుసు కదా. ఓకే, సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉన్నా సరే గెలిపిస్తారు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత కదా జాయిన్ అయింది భారతీయ జనతా పార్టీలో. ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ అనుకుంటాం మీకు కూడా. అవునండి, మీరు కూడా లోకల్ బాడీస్ నుంచి వచ్చారుగా. జడ్పీటీసీ కదా ఫస్ట్? లేదండి, డైరెక్ట్ ఎమ్మెల్యే అనుభవం లేదు. కానీ అక్కడి నుంచి రాకపోయినా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్ని కళ్ళారా చూసినోడు నేను. వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ ఓట్లు అవన్నీ చూసినోడు నేను. ఇంకొక మెయిన్ అంశం, 100 కులాలు ఇంతవరకు కనీసం జడ్పీటీసీ కూడా గెలవని కులాలు ఉన్నాయి అంటున్నారు. 130 కులాల్లో ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలి? వార్డు మెంబర్ కాని కులాలు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పలేను. కానీ నేను ఒక ప్రోగ్రామ్ లో పోతున్నా, నేను మధ్యలో ఆగి. ఓకే, థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, నీ సమయం జీతల న్యూస్ కోసం కేటాయించినందుకు. సో రేనా విన్నారు కదా, ఈటల రాజేందర్ సంబంధించి అభ్యర్థులకు ఆయన ఒక సూచన ఇచ్చారు. ఏంటంటే మీరు అనవసరంగా ఇప్పుడు దావతులని ఖర్చు పెట్టకండి. ఈ ఎలక్షన్ ఉంటుందో లేదో, ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను అన్ని పార్టీలకు సూచన ఇస్తున్నా అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల లీడర్స్ కూడా సూచన ఇస్తున్నా. ఎందుకంటే దసరా అంటేనే తెలంగాణలో దావతులు, మామూలుగానే దావతులు నడుస్తాయి ఎలక్షన్. ఇంకా దసరా దావతులు